ఐ నో అది అందరికీ కాదు, బట్ నాకు మాత్రం అదే సమ్‌టైమ్స్. లోగా ఉన్న టైంలో వైఫై ప్రాబ్లమ్ వస్తే ఎలా అని సెపరేట్‌గా వేరే ప్లే లిస్ట్‌లో పెట్టా. అది సంగతి. అదంతా సరే గాని రివ్యూ ఇచ్చావు, బ్రేక్ డౌన్ చేసావు. ఇప్పుడేంటి అని కొంతమంది అనుకోవచ్చు. 'సలార్ 2' ఇప్పట్లో రాదు, టైం పట్టిద్ది. మళ్ళెందుకొచ్చావురా 'సలార్' వీడియోతో? పైగా క్రాస్ ఓవర్ అని థంబ్‌నెయిల్ పెట్టావు. ఏంటి సంగతి? వేరే ఒక వీడియోతో వచ్చావు ఏంటి అని కదా మీ క్వెషన్? అదే అప్పుడు చెప్పా కదా క్రాస్ ఓవర్ గురించి. దాని గురించి కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రశాంత్ నీల్ అప్పుడు ఎలాంటి లింక్ లేదు, క్రాస్ ఓవర్ లేదు అని చెప్పడానికి రీజన్ కూడా అర్థమైంది ఇప్పుడు. దాని వెనుక కారణం ఏంటంటే ఏదో ఒక లింక్ ఉందని చెప్తే ఆ లింక్ కోసం ఆడియన్స్ వస్తారు. బట్ అక్కడది ఇంకా వరల్డ్ బిల్డింగ్ స్టేజ్‌లోని మొదటి భాగం మాత్రమే. మేబీ అందుకే అలా చెప్పుండొచ్చు అప్పుడు. ఇప్పుడిక సెకండ్ పార్ట్ మీద ఉన్నారు. సో, టైం స్టార్ట్ అయ్యింది అని ఇక నెమ్మదిగా రివీల్ చేయటం స్టార్ట్ చేస్తున్నారేమో మరి. సో, అసలు విషయం ఏంటంటే ముందొక ట్వీట్ చూపిస్తా. అదే ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథలలో 'శివమన్నార్' కథ చాలా బాగుంది. 'శివమన్నార్స్' ఈజ్ ప్రాబబ్లీ ద కూలెస్ట్. అలాగే మరొక యూనివర్స్‌తో నమ్మశక్యం కాని క్రాస్ ఓవర్ ఉందని కూడా చెప్పడం జరిగింది. దానర్థం వేరే ఒక యూనివర్స్‌తో 'సలార్' మూవీ యూనివర్స్ క్రాస్ ఓవర్ ఉంది అని. 'శివమన్నార్' క్యారెక్టర్ క్రాస్ ఓవర్ అవుతుందంటే ఇండైరెక్ట్‌గా 'సలార్' మూవీ క్రాస్ ఓవర్ అవుతుందని చెప్తున్నట్టే. అనగా 'శివమన్నార్' ఉన్న టైంలో అది క్రాస్ ఓవర్ జరిగితే ఆ క్యారెక్టర్ మరణించాక నెక్స్ట్ జరిగే వాటిల్లో కూడా అది సీవో జరిగే ఛాన్స్ ఉంది. మరది ఏ యూనివర్స్‌తో అనేది మాత్రం నో ఐడియా. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' యూనివర్స్ క్రియేట్ చేశారు. 'సలార్' యూనివర్స్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ 'ఎన్టీఆర్' మూవీ. అది కూడా ఒక యూనివర్స్‌లో క్రియేట్ చేస్తున్నారు. అది కూడా బ్లాక్ యూనివర్స్. ఐ మీన్ కలర్ తక్కువ యూనివర్స్ లాంటిది. మరి ఈ 'సలార్‌లోని శివమన్నార్' ఏ యూనివర్స్‌తో మీట్ అవుతాడు అనేది సస్పెన్స్. క్లారిటీ ఏంటో నాకు తెలీదు. బట్ ఏదో ఉందని మాత్రం చెప్పొచ్చు. అదేంటో అన్న విషయం నేను డిస్కస్ చేస్తే నన్ను మళ్ళీ తిడతారు మీరే. సో అందుకే అది ఎలా ఏంటి అనేది నీల్ వర్షన్‌లోనే చూద్దాం అందరం. హౌ, హూ, వెన్, వాట్, వేర్ అన్నీ. ప్రస్తుతానికి టైం లైన్ మాత్రమే గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మిగతావన్నీ తర్వాత రాబోయే వీడియోస్‌లో డిస్కస్ చేస్తా. 'సలార్‌లో' మొత్తం 5 టైమ్ పీరియడ్స్ చూపిస్తారు. 1127లో నోటోరియస్ క్రిమినల్స్ అయిన 3 తెగలకు సంబంధించి వాళ్ళందరూ ఒక జట్టు అవుతారు. కాన్సార్ అనే దాన్ని ఫామ్ చేస్తారు. తర్వాత 1747లో చాలానే ప్లేసెస్‌ని రూల్ చేసిన బ్రిటిష్ కాన్సార్‌లో మాత్రం అడుగు కూడా పెట్టలేకపోయారు అని చూపిస్తారు. నెక్స్ట్ 'శివమన్నార్' రూలింగ్‌లో ఉన్న టైంలో 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక కాన్సార్ మ్యాప్‌లోనూ మరే ఇతర వాటిల్లో ఉండకూడదు. బట్ కాన్స్టిట్యూషన్‌ని, గవర్నమెంట్‌ని నడిపేది మాత్రం అదే. ఏదైనా సరే కాన్సారే డిసైడ్ చేస్తది. మొదటిగా అక్కడికే రావాలి అనేలా చెప్తారు. అలాగే సైన్ చేస్తారు. ఇంకా 101 ప్రావిన్సెస్, కాపులు, దొరలు, కర్తలు, వాళ్ళకున్న కడియం ఎన్నున్నాయి, దాని యొక్క బరువు, దీన్ని బట్టి ఇదంతా క్రియేట్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చే టైం పీరియడ్ 1985. దేవా అండ్ వరద చిన్నప్పటి సీన్స్ చూపిస్తారు. ఇదే టైంలో దారా చనిపోతాడు కూడా. దారాని చంపడానికి రీజన్ శివమన్నార్ చనిపోయాడు. సో ఆ ప్లేస్ని నెక్స్ట్ అయినా దారాకి రాకుండా రాజమన్నార్ తీసుకుందామని. అంటే శివమన్నార్ కూడా అదే టైంలో చనిపోయాడు. దట్ మీన్స్ 1985. ఇది కూడా సినిమాలో ఉంటుంది. ఆ నెక్స్ట్ 2017లో మూవీ రన్ అవుతుంది. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా శివమన్నార్ టైం పీరియడ్ పట్ల. 1947లో యంగ్గా ఉన్న శివమన్నార్ తన రూలింగ్ని, పవర్ని ఫుల్ హైలో చూపిస్తూ 1985 దాకా ఉంటాడు. అప్పుడు ఇక చనిపోతాడు. ఈ టైం పీరియడ్లోనే నాకు తెలిసి క్రాస్ ఓవర్ ఉంటుంది. శివమన్నార్ ఆ డిఫరెంట్ యూనివర్స్తో ఎలాంటి క్రాస్ ఓవర్ ఉంటుంది? ఆ వ్యక్తికి కొడుకు వయసా లేక స్నేహితుడి వయసా? కొడుకు వయసు అయితే దారా, రాజమన్నార్తో కూడా లింక్ ఉండొచ్చు. స్నేహితుడి వయసు అయితే శివమన్నార్ ఇంకా వేరే వాళ్ళతో కూడా. నేను జస్ట్ ఆ టైం పీరియడ్ అండ్ ఎక్కడ సీఓ జరిగే ఛాన్స్ ఉందని మాత్రమే చెప్పాను. మరి ఇంకా ఇతర విషయాలు చెప్పడం లేదు. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడో అనుకున్న స్టిల్ ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపించే క్రాస్ ఓవర్ థింగ్ ఇప్పుడు మొత్తానికి ఫైనల్ అయ్యింది అని. వేరే ఒక యూనివర్స్తో శివమన్నార్ 'సలార్' మూవీ క్రాస్ ఓవర్ జరగబోతుంది. కన్ఫర్మేషన్ వచ్చేసింది. అది ఎలా ఏంటి అనేది ప్రశాంత్ నీలే చెప్పాలి. అయినో చాలా డౌట్స్ వస్తాయని మనకి చూద్దాం. పైగా అన్బిలీవబుల్ అనే వర్డ్ కూడా వాడారు పృథ్వీరాజ్. ఏం ప్లాన్ చేశారో ప్రశాంత్ నీల్. సో శివమన్నార్ అనదర్ యూనివర్స్తో క్రాస్ ఓవర్. దీనిపై మీ థాట్స్ ఏంటి? నీల్ యూనివర్స్ ఏమై ఉంటుందని మీ ఇమాజినేషన్? ఇదంతా కింద కామెంట్స్లో మనతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోవటం. అలాగే బెల్ ఐకాన్ కూడా. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.